ప్రయాణం ఈజీగా సాగేందుకు ఏర్పాటు చేసిన అండర్వే బ్రిడ్జిలు ప్రమాదకరంగా మారాయి. సేఫ్గా ఉంటుందనుకున్న రోడ్లు ప్రాణాలు తీస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని అండర్వే బ్రిడ్జిల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆదిలాబాద్ జిల్లాలోని నేషనల్ హైవే ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. యమ స్పీడ్తో వాహనాలు దూసుకుపోతూ ఉంటాయి. దీంతో హైవే దాటాలంటే స్థానికులకు వణుకు పుడుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హైవే దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికుల ఇబ్బందులు గుర్తించిన హైవే అథారిటీ పిప్పర్ వార్డు నుంచి కడతాల్ వరకు 18 అండర్ బ్రిడ్జిల్ని నిర్మించింది. హైవే అథారిటీ నిర్మించిన బ్రిడ్జ్ దాటి రోడ్డెక్కాలంటే ఇంకా ఇబ్బందిగా మారింది. బ్రిడ్జిలో సాంకేతిక లోపాలు, రోడ్డు చిన్నదిగా ఉండటం, బైపాస్లు లేకపోవడంతో యాక్సిడెంట్స్ జోన్గా మారాయి. గతేడాదిలో ఈ హైవేపై 183 ప్రమాదాలు జరిగితే అండర్ బ్రిడ్జ్ నుంచి హైవేపైకి వస్తున్న టైంలో 107 ప్రమాదాలు జరిగాయి. రోడ్డు వెడల్పు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదంటున్నారు స్థానికులు. రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ జరిగింది. 3 మృతి చెందడం కూడా జరిగింది. కొద్దిగా గణేష్ మందిర్ దగ్గర బస్ స్టాండ్ పెడితే బాగుంటుంది. ఇది మహాలక్ష్మివాడ నుంచి మార్కెట్కి టర్న్ అవ్వాలంటే రైట్ సైడ్ నుంచి వాహనాలు ఏవి వస్తున్నాయో మనకు ఏర్పడడం లేదు. అక్కడ బస్సు ఆపడం వల్ల దానివల్ల యాక్సిడెంట్కు కారణాలు అవుతున్నాయి. కానీ ఎన్నో శవాలు ఇక్కడ పడ్డప్పటికి కూడా ఈ మూల మలుపు మాత్రం తీయడం లేదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా, ఎందుకంటే సిమెంట్ లారీలు అతి వేగంతో ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి బ్రేక్ ఫెయిల్ అవడం ఇంకా అనేక రకాల కారణాల వల్ల ఎందరో మంది చనిపోయింది. కాబట్టి అటు నుంచి వచ్చే లారీకి ఏమి కనిపించక వచ్చి పోయి గుద్దుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందరో మంది మా ముందే ప్రాణాలు కోల్పోయే అవకాశం ముందే. రీసెంట్లీ కేటీసీ బండి 2 యాక్సిడెంట్ అయింది. ఒక్క మనిషి మా ముంగరనే చనిపోయిండు. ఇంత ఘోరంగా అధ్వానంగా రోడ్డు తయారైంది. జిల్లాలోని తలమడుగు, ఉండం, కోసాయి, జందాపూర్ ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్ కింద ఏర్పాటు చేసిన అండర్ బ్రిడ్జిల పరిస్థితి సేమ్ సీన్. నిర్వహణ లోపంతో రోడ్డు గుంతలమయంగా ఉండటంతో పాటు రోడ్డు చిన్నగా ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. బ్రిడ్జిల కింద లైటింగ్ లేకపోవడంతో దారి దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి. చీకటి పడిందంటే చాలు ఇటువైపు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఈ బ్రిడ్జి వల్ల మాకు అనేక సమస్యలు, మా ఊరికే ఎన్నో సమస్యలు. బోర్ వేసుకుందామన్నా బోర్ వేసుకోరాకులేదు, హార్వెస్టర్ రాకులేదు, ఊరికి అగ్గి తగిలిన బండి రాకులేదు. ప్రజలంతా ఇబ్బందులలో ఉన్నారు. వర్షం పడుతుంది అనుకో అసలే ఈతలకి వెళ్ళరాకులేదు. వాళ్ళు డిఎంఆర్ఓతో మాట్లాడినరు, మరి అది చేస్తామన్నారు. ఇంకా ఇంతవరకు కాలేదు. మరి దీని గురించి తప్పకుండా ఏదైనా పట్టించుకోవాలి. ఈ బ్రిడ్జ్ అయితే మాకు బాగా ఇబ్బందిగా ఉన్నది. అసలు ప్రాబ్లం అంటే బాగా ప్రాబ్లం ఉంది. ఇక్కడ నుంచి 9 తర్వాత పోవాలంటే చాలా భయంగా ఉన్నది. ఆడవాళ్ళు కాదు మగవాళ్ళకు కూడా భయంగా ఉంది. బండి తీసుకెళ్తే బండి వడగొట్టి మరి దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును వెడల్పు చేయాలని పబ్లిక్ కోరుతున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే మరిన్ని ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉందంటున్నారు.